నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయ బీచును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయ బీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా, పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హనీకే స్తోత్రము, ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హనీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు
సైతానున్ నన్ను బెదరించు సైతానున్ నన్వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే సాగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే సాగును నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని విని ఆయన మహిమ కలిగిన మార్గంలో నడవటానికి ఆశ కలిగిన బిడ్డలందరినీ దేవుని పాద సన్నిధానం చెంత ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. దేవుని ఉన్నతమైన ప్రేమ మన ఎడల కనపరిచి దేవుని సన్నిధానం చెంత లోకాన్ని చీకటి కమ్ముతూ ఉన్నప్పుడు, జనములను కటిక చీకటి ఆవరిస్తూ ఉన్నటువంటి ఈ కాలంలో లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చిందని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఏ విధంగా పురికొల్పాడు, ఆ విధంగా ఈనాటి కాలంలో లోకంలోనికి సంఘం యొక్క ఆ వెలుగు వెల్లడిపరచబడటానికి, దేవునికి మహిమకరంగా సార్వత్రిక సంఘము నిలవబడటానికి దేవుడు సంఘం వైపుకి చూస్తుండగా, ఆ విధంగా దేవునికి మహిమ తెచ్చే విధంగా మన యొక్క జీవితాలు నిలవబడాలని దేవుని సేవకునిగా నేను కోరుతున్నాను. అట్టి మహిమ కలిగిన పరిచర్యలో యేసయ్య మినిస్ట్రీ ఒక అద్భుతకరమైనటువంటి ఒక లైట్ హౌస్ గా, ఒక మాదిరికరమైనటువంటి మార్గదర్శకమైనటువంటి పరిచర్యగా దేవుని సన్నిధిలో దేవుడు ఉంచటానికి దేవుడు ఇష్టపడుతున్నందుకు నేను దేవుని సేవకునిగా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలను దేవుని సన్నిధానం చెంత ఆ కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను ప్రభువుకి. ప్రియులరా, మనకు అనుగ్రహించబడినటువంటి ఈ గొప్ప పరిచర్యలో దేవుని బిడ్డలుగా మనము ముందుకు వెళుతున్నటువంటి ఏర్పాటులో మన యొక్క విశ్వాస ప్రయాణంలో ఆ విధంగా మనము ఒక వెలుగుగా లోకంలో మన జీవితాలు, కుటుంబము, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతల్లో మనము నిలవబడటానికి
దేవుని సన్నిధానం చెంత మనము దృష్టించినట్లయితే ఆనాటి కాలంలో సొలొమోనును దేవుడు నియమించుకున్నప్పుడు దేవుడు అద్భుతకరంగా తన వెనక ఉన్న వారికన్నా తన తర్వాత వచ్చే రాజుల కన్నా కూడా ఒక అద్భుతకరమైన ఏర్పాటు, ఈ లోక సంబంధమైనటువంటి ఏర్పాటులో సొలొమోనుకు దేవుడు అనుగ్రహించాడు. ఆయన యొక్క జ్ఞానము ఆకాశము క్రింద భూమి మీద జ్ఞానం. అయితే ఆయన తన యొక్క జ్ఞానంతో పరిశీలన చేసినప్పుడు ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాటను వ్రాస్తూ ఉంటాడు. ఏమనంటే, సంభవింపబోవునవి నరులకు తెలియదు, అవి ఎలాగూ సంభవించునో వాటిని తెలియజేయగలవాడెవరు? దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము చూస్తూ ఉన్నప్పుడు లోకంలో చాలా సందర్భాల్లో మనకి సంభవించేటువంటివి మనకి తెలియనటువంటివి. దాని కొరకు ఎన్నో రకాలైనటువంటి శాస్త్రాలు మనకున్నాయి. అవి భవిష్యత్తుని గురించి చెప్పేటువంటి ఆస్ట్రాలజీ దగ్గర నుంచి వాతావరణం ద్వారా జరిగే విపత్తులను తెలియచెప్పే దాని గురించి, ఆరోగ్యాన్ని గురించి, ఈ లోక సంబంధమైన అనేకమైనటువంటి భవిష్యత్ పరిస్థితులను గురించి ఆ యొక్క ప్రిడిక్షన్స్ చాలా మనం చూస్తూ ఉంటాం. అయితే వాటన్నిటి మధ్యలో ఈ యొక్క మాటను మనం చూసినప్పుడు సంభవించబోయేవి నరులకు తెలియదు అనే మాటను మనము చూస్తున్నప్పుడు, ఎందుకు తెలియదు, నేను చాలా తెలుసుకోగలను అని చెప్పేటువంటి సమాజం మధ్యలో మనము, ఈ తరం మధ్యలో మనం ఉన్నాం. నాకు తెలుసులే, నాకేం కావాలో, నాకేం జరుగుద్దో, నాకేం అవదలే, నేను చూసుకోగలనులే, నాకు తెలుసులే అనేటువంటి ఒక ఏర్పాటు పెరిగిపోతున్నటువంటి తరంలో మనము జీవిస్తున్నాం. అయితే అలాంటి ప్రజల మధ్యలో మనము దేవుని యొక్క ఏర్పాటును మనము ఎరిగిన వారమై ఉండి, దేవుని సన్నిధానం చెంత ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు, ఇదిగో సంభవింపబో దానిని నేనే మీకు తెలియచేస్తాను, నాకంటే మీకు తెలియచెప్పగలిగిన వారు ఎవరున్నారని అడుగుతాడు దేవుడు. కాబట్టి ఇక్కడ నరులకు తెలియదు అనే విషయాన్ని మాట్లాడుతూ దేవుని సన్నిధానం చెంత ఆ సంభవింపబో దానిని ఆ నరులకు ఎవరు తెలియచేయగలరు అని ప్రశ్న వేస్తున్నట్లుగా మనము ఆ యొక్క అది ఎలాగూ సంభవించునో వానికి తెలియజేయవారెవరు అని. కొన్నిసార్లు జరిగేటువంటివి మనం ఊహించినా అవి ఏ విధంగా మన జీవితాల్లో వాటి యొక్క నెరవేర్పు మనం ఆలోచించేటువంటి దాని యొక్క ఫలము ఏ వైపు నుంచి వస్తుందో చాలాసార్లు మనము తెలుసుకోలేనటువంటి పరిస్థితులను మనం కలిగి ఉంటాం. కాబట్టి రెండు ఏర్పాట్లను
దేవుని బిడ్డలుగా మనము దేవుని సన్నిధానం చెంత నిలువబడి ఆయన యొక్క ఉన్నతమైన మార్గంలో మన ముందుకు అడుగులను వేస్తున్నప్పుడు ప్రభు మన యొక్క జీవితాల్లో వాటిని ఆయనకు మహిమకరంగా తెలియచెప్పటానికి, నడిపించటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అందుకు ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితులను ఆనాటి కాలంలో దావీదు తన యొక్క జీవిత ప్రయాణంలో తాను వేసిన అడుగులను బట్టి దేవుని సన్నిధానం చెంత ఆయన 25వ కీర్తనలో దేవుని ఏర్పాటును గురించి మాట్లాడుతూ ఆయన తెలియచేస్తున్న మాటలను మనము చూడగలుగుతాం. 25వ కీర్తనలో దేవుని సన్నిధానం చెంత దేవుడు ఏ విధంగా వాటిని వెల్లడిపరుస్తాడు అనేటువంటి దానిని తెలియపరుస్తూ మొట్టమొదటిగా ఆయన అంటాడు 14వ వచనంలో 25వ కీర్తనలో, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. దేవుని సన్నిధానం చెంత ఇక్కడ 2 విషయాలను ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. మొట్టమొదటిగా దేవుడు చేయు కార్యాలని మనము తెలుసుకోవటానికి, లేక సంభవించబోయేటువంటివి మనకి తెలియాలి అనంటే ప్రభు సన్నిధిలో మన యొక్క జీవితాల్లో ప్రతి ఒక్క విశ్వాసి దేవుని నిబంధనలోనికి వచ్చి దేవుని సన్నిధిలో అడుగులను వేయాలి. ఒక సహోదరి చాలా కన్నీటితో ఆ యొక్క చర్చిలో 5-6 సంవత్సరాల క్రిందట నన్ను అడిగింది. ఏమనంటే, అయ్యగారు, నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను, మీరు నాకు కరెక్ట్గా సమాధానం చెప్తారా? కరెక్ట్గా అంటే కాదమ్మా, నేను వాక్య పరిధిలో నీకు ఇవ్వవలసినటువంటి సమాధానం ఇవ్వగలుగుతాను. ఆవిడ వేసిన ప్రశ్న ఏమిటంటే, నా భర్త నా చుట్టూ నాకు తెలిసిన వాళ్ళందరికంటే చాలా విషయాల్లో మంచివాడు, కేవలము ఒక డ్రింకింగ్ అలవాటు ఉంది, కానీ అలాంటి నా భర్త భయంకరంగా మరణానికి వెళ్ళిపోయాడు. కానీ ఇంకా చాలా మంది చాలా అలవాట్లు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆఖరికి నా చిన్నప్పటి నుంచి నేను పెరిగిన మా చర్చి పాస్టర్ గారి అబ్బాయిలతో సహా భయంకరమైనటువంటి పాపం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వాళ్ళు అలాగే మంచిగానే ఉన్నారు. కానీ నా భర్త మరణానికి వెళ్ళిపోవటానికి కారణమే. ప్రభు సన్నిధానం చెంత ఇలాంటి ప్రశ్నలు మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని పాద సన్నిధానం చెంత దేవుడు మన యొక్క జీవితాల్లో కొన్ని ప్రతికూల సంబంధమైన పరిస్థితులు ఈ లోకంలో జరుగుతూ ఉన్నప్పుడు
దేవుని నిబంధనలో ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో తన యొక్క మార్గాలని లేక సంభవించబోయేటువంటి వాటిని దేవుడు తెలియపరిచేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత ఆనాటి కాలంలో అబ్రహాము యొద్దకు దేవుడు దిగివచ్చినప్పుడు, అబ్రహామును పిలిచి నడిపించటానికి ఇష్టపడినప్పుడు, అబ్రహాముతో సున్నతి సంబంధమైన నిబంధనను చేయటానికి ముందుగా దేవుడు తన యొక్క పిలుపును అబ్రహాముకి ఇవ్వటానికి ముందు ప్రపంచంలో ఆనాటి కాలంలో ఉన్నటువంటి సమస్త జాతుల ప్రజల యొద్దకి దేవుడు వెళ్ళాడంట. అబ్రహాము దగ్గరికి వెళ్ళినట్లు యాషారు గ్రంథంలో చరిత్రకారులు దీనిని తెలియపరిచారు. అదొక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లాంటి పుస్తకం. అది మన బైబిల్లో మనం చూస్తాం. కొన్ని సంఘటనలు యాషారు గ్రంథంలో ఇవి వ్రాయబడి ఉన్నాయని. వాటిలో యెహోషువ యొక్క సూర్యచంద్రులను ఆపింది వ్రాయబడి ఉంటది. ఇది యాషారు గ్రంథంలో వ్రాయబడి. అలాగూ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు పాత నిబంధనలో యాషారు గ్రంథంలో కూడా ఇది వ్రాయబడి ఉన్నది. ఆ విధంగా ఆ యాషారు గ్రంథంలో అబ్రహాముతో దేవుడు ఆ నిబంధన చేయటానికి ముందు ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రపంచ జాతులు అందరి యొద్దకి దేవుడు వెళ్ళి తన స్వరాన్ని వినిపింపచేసి ఆయన పిలిచాడు. కానీ అబ్రహాం మాత్రమే దేవుని పిలుపుకు లోబడి దేవుని ఏర్పాటు వైపుకి అడుగులు వేశాడని యాషారు గ్రంథం తెలియచేస్తుంది. దేవుని సన్నిధానం చెంత దేవుడు జరిగించబోయేటువంటి వాటిని ఎప్పుడైతే అబ్రహాము దేవుని నిబంధనలోనికి వచ్చి తన యొక్క జీవితంలో అడుగులను వేయటానికి ఇష్టపడ్డాడో అప్పుడు దేవుడు అబ్రహామును గురించి అంటాడు, నేను జరిగించబోయే దానిని అబ్రహాముకు తెలియక దాస్తానా అంటాడు. ప్రభు సన్నిధానం చెంత అలాగూ దేవుని నిబంధనను దేవుడు తెలియపరుస్తాడు. ఆ నిబంధన ఈనాడు యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచం అంతటికీ వెల్లడిపరచబడింది. అయితే ఈనాడు కూడా ఆనాడు అబ్రహాము అక్కడగా ముందుకు వచ్చినట్లుగా ఇప్పుడు చాలా తక్కువ మంది ప్రజలు అబ్రహాములాగా ఒక పరిపూర్ణమైనటువంటి కవెనెంట్లో నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ నిబంధనను దేవుడు తెలియచేసినప్పుడు ఎప్పుడైతే ఆ నిబంధనకి మనము లోబడి దేవుని సన్నిధానం చెంత ఆ నిబంధనలో మనము అడుగులు వేస్తామో అప్పుడు మన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మన బాధ్యతలను ఆ నిబంధనలో నెరవేరుస్తున్నప్పుడు మనకు దేవుడిచ్చేటువంటి హక్కులు దేవుని సన్నిధానం చెంత మనం నిలవబడి దేవునిని అడిగినప్పుడు ఆ విధంగా దేవుడు భద్రపరుస్తాడమ్మా. నాకు తెలిసిన సేవకులు వారి యొక్క బిడ్డల జీవితాల్లో ఆ విధంగా దేవుని సన్నిధానం చెంత వాళ్ళు ఆ నిబంధనను నడిచినప్పుడు వారు ఉన్నంత కాలము వాళ్ళ బిడ్డలకి ఏ విధమైన అపాయం రాని పరిస్థితులను చూసా నేను. కాబట్టి
ప్రభు సన్నిధిలో మొదట దేవుడు మన దగ్గరకు అందుకు నిబంధనను తీసుకుని వస్తున్నాడు. నిబంధనలోనికి వచ్చేటప్పుడు ఏ షరతులు లేవు. క్రొత్త నిబంధనలో ఎంత ఘోర పాపినైనా ఆ నిబంధనలోనికి తీసుకుని వస్తాడు. అయితే ఆ నిబంధనకి లోబడి ఆయన ఏర్పాటులోనికి అడుగులను వేయటానికి నీవు సిద్ధపడినప్పుడు ఆ దేవుని యొక్క సన్నిధానం చెంత దేవుడు తన యొక్క మార్గాన్ని ఆ బిడ్డలకు నేర్పుతాడు. అదే విషయాన్ని ఈ యొక్క 25వ కీర్తనలో 9వ వచనంలో ఆ విషయాన్ని దావీదు చెప్తాడు. న్యాయ విధిని బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఎవరైతే సంభవించబోయేటువంటివి తెలుసుకోవాలనుకుంటారో, లేక అవి ఎలాగూ సంభవిస్తాయో, అవి ఎవరైతే సృష్టికర్త మన యొక్క జీవితాలను నడిపిస్తున్నారో ఆయన మనకు తెలియపరచటానికి మనము దేవుని యొక్క పాద సన్నిధానం చెంత ఆ నిబంధనలోనికి మనం వచ్చినప్పుడు దేవుని సన్నిధానం చెంతకు అప్పగించుకుని చిత్తము ప్రభువా అంటూ మన నీతి కాకుండా దేవుని నీతికి మనము లోబడినప్పుడు దేవుడు తన మార్గాలని మనకి నేర్పిస్తాడని దేవుని లేఖనం తెలియచేస్తాం. ఎప్పుడైతే తన యొక్క మార్గాలలోనికి మనం వస్తామో మనల్ని నడిపించడానికి ఆ ఆత్మదేవుడు మనము కుడికి గాని ఎడమకి గాని వెళుతుంటే ఇదే త్రోవ, ఇందులోనే నడవండి అని చెప్పే స్వరముగా నేను మీతో కూడా ఉంటానని యెషయా గ్రంథంలో దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో సంభవించబోవున్నవి మనము తెలుసుకొనటానికి, మన యొక్క మార్గాలలో ఆయనకు మహిమకరంగా మనం అడుగులను వేయటానికి నిబంధనను దేవుడు తెలియపరిచాడు యేసుక్రీస్తు వారి ద్వారా. ఆ నిబంధనలోనికి వచ్చిన వారికి దేవునికి అప్పగించుకొని ఏ పరిస్థితిలోనైనా మనం దీనులమై ఉండి, ఆవిడ దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై ఉన్నాడో నేను వాన్నే దృష్టిస్తున్నాను, వాని యొద్దనే నేను నివసించటానికి ఇష్టపడుతున్నానని యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో దేవుని లేఖనంలో యేసు ప్రభు వారు గూర్చి వ్రాయబడుతున్న ప్రవచనపు వాక్యాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆయన తన మార్గాలని మనకి తెలియచేస్తాడు. ఎప్పుడైతే మనం నిబంధన ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధుల్లో మనము నడుస్తూ ఉంటామో, అందుకే ఇక్కడ 5-6 వచనాల్లో ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయంలో ధర్మమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు, సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. ప్రతి సంగతిని విమర్శించు సమయము ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుష్యులు చేయు కీడు బహుభారమగును. ప్రభు పాద సన్నిధానం చెంత మనం ఎప్పుడైతే నిబంధనలోనికి వచ్చి దేవుని ఆత్మ సహాయంతో ఆయన మార్గాలలో మనం అడుగులు వేస్తూ మనము కుడికి గాని ఎడమకి గాని
వెళుతూ ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుని ప్రభు పాద సన్నిధానం చెంత ఆయన మనకు అనుగ్రహించిన ఏర్పాటును తెలుసుకొనటానికి మనం ప్రయత్నం చేస్తుంటే సంభవించబోయేటువంటివి ఆయన మనకు తెలియపరిచే దేవుడై ఉన్నాడు. మా పెద్దమ్మ గారు ఒక ఆవిడ ఉండింది. సుమారుగా ఒక 25 సంవత్సరాల క్రిందట క్యాన్సర్ వచ్చింది. దేవుడు తన మహాప్రేమను బట్టి ప్రభు పాద సన్నిధానం చెంతకొస్తే ఆవిడ కనికరించి 25 సంవత్సరాల ఆయుష్నిస్తున్నానని దేవుడు వాగ్దానం చేశారు. ఇంకా అప్పటి నుంచి ఆవిడ్ని ఏసమ్మ అని పిలుస్తారు. అసలు ఇప్పటి వరకు నాకు ఆవిడ పేరేంటో కూడా తెలియదు. నేను కూడా అలా పిలవటమే తెలుసు. కరెక్ట్గా 25 సంవత్సరాలు పూర్తయింది. లాస్ట్ ఇయర్ నుంచి ఊహించిన విధంగా 25 సంవత్సరాల్లో ఏనాడు మరలా ఒక్క ఇబ్బంది కూడా రాలా. లాస్ట్ ఇయర్ నుంచి క్రమక్రమంగా ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. సుమారు 77 సంవత్సరాలంట. మొన్న సోమవారం నాడు ఫోన్ చేసి మా అమ్మాయికి ఒకసారి ఇవ్వు, నేను రమ్మను అని చెప్పిందంట వాళ్ళ కోడలికి. సరే అని ఈవిడ చెప్పింది. కానీ ఆవిడ మరలా డౌటు, సరే మీరు చెప్పారో లేదో ఫోన్ చేసి నాకేమన్నా నేనే మాట్లాడుకుంటా అందంట. సరేనని ఫోన్ చేసి ఇస్తే మాట్లాడుకుందంట. ఏం మాట్లాడింది అని అంటే, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను, 2 రోజుల్లో నువ్వు రా అందంట. అంతే. ఆవిడ 2-3 గంటల్లోనే వచ్చేసింది. నిన్నటి ఉదయకాల సమయంలో ఆవిడ లోకయాత్ర ముగించింది. మన యొక్క జీవితాల్లో మనము దీనులుగా దేవుని సన్నిధానం చెంత నిలవబడితే ఆయన తన మార్గాలని మన యొక్క జీవితాల్లో మనకి నేర్పిస్తాడు. ఎలాంటి గాఢాంధకారపు లోయల గుండా మార్గాల్లో మనం వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడినా తన యొక్క జీవితంలో ఈ 25 సంవత్సరాలు 25 సంవత్సరాల ప్రయాణంలో ఎప్పుడో చనిపోవలసిన ఈవిడ దేవుడు కనికరించాడు. 15 సంవత్సరాల క్రిందటే ఆయన భర్త చనిపోయారు. కానీ దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో దేవుడు తన చిత్తాన్ని చేయటానికి నిలబెట్టి నడిపించుకున్నాడు. ఈ లోకంలో మన కొరకు దేవుడు నిర్దేశించినటువంటి ఒక మార్గము దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆ మార్గంలో మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానం చెంత ఆయన న్యాయ విధులను బట్టి మన ముందుకు అడుగులను వేస్తూ ఆయన యొక్క ఆత్మ సహాయంతో అనేక సందర్భాల్లో మన శరీరము, మన ప్రాణము, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనల్ని కుడికైనా ఎడమకైనా లాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. యాత్రికుని ప్రయాణంలో 750 పేజీల పుస్తకంలో ఎన్నో పర్యాయాలు ఆ మార్గంలో తప్పిపోయేటువంటి పరిస్థితులు ఆత్మ సంబంధమైన మనుష్యులుగా ప్రతి మనిషిని మార్గంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే దేవుని సన్నిధానం చెంత
ఎప్పుడైతే మనము నిబంధనలోనికి వచ్చి ఆయన అనుగ్రహించినటువంటి మార్గంలో నడుస్తామో, అందుకే 106వ కీర్తనలు అంటాడు, దేవుడు మోషేకు తన మార్గాలను తెలియపరిచాడు, ఇశ్రాయేలు ప్రజలకు తన కార్యాలను కనపరిచాడు అంటాడు దావీదు. అనేక సందర్భాల్లో తాను దీనుడుగా తనకెదురైన ఉపద్రవాల మధ్యలో దావీదు ఒంటరిగా దేవుని సన్నిధిలో విలపించాడు. సమస్తాన్ని కోల్పోయి ఏడవటానికి శక్తి లేనంతగా ఆ ఏడ్చి ఆ సిక్లగ్లో నుంచి తన యొక్క జీవితంలో ఒక అద్భుతకరమైన దేవుని మార్గదర్శకత్వాన్ని పొందుకుని ఆ ఎఫోదు తెమ్మని చెప్పి పోగొట్టుకున్న సమస్యకున్నాడు దావీదు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో మనం నిబంధనలోనికి వచ్చినాక దీనులమై ఆయన సన్నిధానం చెంత ఆయన మార్గాల కొరకు మనం ఆయన సన్నిధిలో నిలవబడినప్పుడు అద్భుతకరంగా దేవుడు మనను నడిపించే దేవుడుగా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో తన యొక్క జీవితంలో మరొక స్థాయిలోనికి దావీదు జీవితాన్ని మార్చివేసినటువంటి అధ్యాయం అది, ఆ సంఘటన అది. ఆ ఏర్పాటు దావీదుని దేవునికి మహిమకరమైన ఏర్పాటులో నిలబెట్టి ఒక అద్భుతకరమైన ప్రయాణం చేయటానికి సిద్ధపరిచింది. అదే దావీదు 3వ స్థితిని తెలియచేస్తున్న ఆ మాట మొదటి దాంట్లో యెహోవా యొక్క మర్మము అని చెప్తున్నాడు ఆయన. దేవుని సన్నిధానం చెంత దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో దేవుడు మన కొరకు మర్మముగా ఉంచినటువంటి ఆయన ఏర్పాట్లు మన యొక్క జీవిత గమనాల్లో అవి ఆ ప్రత్యక్షపరచబడేటువంటి ఒక స్థితిని దేవుడు నియమించి ఉంచాడు. ఎవరికి తెలుస్తాయంట? ఆయన యందు భయభక్తులు గల వారికి తెలియదు యెహోవా యొక్క మర్మాలు. పాత నిబంధనలో ఎక్కడా వెల్లడిపరచినటువంటి సంఘాన్ని గూర్చినటువంటి మర్మము అపోస్తలుడైనటువంటి పౌలుకి దేవుడు ప్రత్యక్షపరిచాడు. సంభవించబోయేటువంటి ఆ యొక్క ఏర్పాట్లు ఎన్నో ప్రవక్తలు 500-600 సంవత్సరాలకు పూర్వమే వాటన్నిటినీ దేవుని ఆత్మ సహాయంతో ప్రేరేపించబడిన వారై ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండి యెషయా ప్రవక్త 6వ అధ్యాయంలో దేవుని సన్నిధానం చెంతకు వెళ్ళి ఆ విధంగా ఆయన మహిమ కలిగిన మందసం ఎదుట నిలవబడి ఆ అగ్నిలో నుంచి కాలుతున్న నిప్పు చేత తన పెదవులను శుద్ధిపరుచుకున్నప్పుడు 7వ అధ్యాయం నుంచి యేసు ప్రభు వారి యొక్క ఈ లోక రాకడను గురించి ప్రవచనపు వాక్కును యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో తెలియదు.
దేవుని హృదయంలో ఉన్న ఆలోచనను గుర్తిరిగి ఎవరు నా నిమిత్తం పోవును, నేను ఎవరిని పంపెదను అని ఆయన హృదయంలో ఉన్న ఆలోచన ఎరిగి, ప్రభువా ఇదిగో నేనున్నాను, నన్ను పంపుము అని ప్రభు సన్నిధానము చెంత నిలవ. ఆ విధంగా ఈ లోకంలో జరిగేటువంటి పరిస్థితులు, సార్వత్రిక సంఘములో దేవుని మహిమ కలిగిన రాజ్యపు ప్రణాళికలో జరిగేటువంటి ఏర్పాట్లు దేవుడు మర్మములను బయలుపరిచేవాడు పరలోకమందున్నాడని దానియేలు ఏ విధంగా దేవుని సన్నిధిలో తనను తాను పరిశుద్ధంగా సిద్ధపరచుకుని నిలవబడినప్పుడు దేవుడు ఆనాటి ప్రపంచంలో జరగబోయేటువంటి పరిస్థితులను గూర్చి ఇంకా చెప్పాలి అనంటే దానియేలు కాలము నుంచి ఈ అంత్యకాలంలో ఇప్పుడున్నటువంటి ఆ యొక్క ఇనుము మట్టి పొసగనటువంటి రాజ్య పరిపాలనల వరకు కూడా ఆనాడే దేవుడు దానియేలు ద్వారా వెల్లడిపరిచిన ఏర్పాటును మనం చూస్తాం. ఆ విధంగా ఎఫెసీ పత్రికలో పౌలు గారు అది ఒక మర్మాల పత్రికగా 6 అధ్యాయాల్లో 5 రకాలైన మర్మాలను దేవుడు నాకు ప్రత్యక్షపరిచాడు అని చెప్తూ సంఘాన్ని గూర్చిన మర్మం దేవుని యొక్క పాద సన్నిధానము చెంత ఆయన వెల్లడిపరుస్తాడు. మన యొక్క జీవితాల్లో ఆ విధంగా పౌలులాగా దేవునికి అప్పగించుకుని ప్రభు సన్నిధానం చెంత నిలవబడినప్పుడు, అందుకే పౌలు ఒక పర్యాయం అంటాడు, మాకును మిగతా అపోస్తలులలాగా మాకున్నటువంటి ఆ వారియను వెంటబెట్టుకుని తిరగటానికి పేతురులాగా మాకు స్వాతంత్రం లేదా అని. దేవుని సన్నిధిలో ఏ విధమైన ఏర్పాటుతో దేవుడు మనను నిలవబెట్టి నడిపించడానికి ఇష్టపడుతున్నాడో ఆ ఏర్పాటులో మనం నిలవబడినప్పుడు దేవుడు అద్భుతకరంగా తన యొక్క మహిమ కలిగిన మర్మాలను ఆయన వెల్లడిపరిచేవాడుగా ఉన్నాడు. అందుకే పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో అంటారు, అందరూ వారి సొంత కార్యాలనే చూచుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు వారి కార్యాలను ఎవరు చూడటం లేదని. కాబట్టి ప్రభు సన్నిధిలో మన యొక్క జీవితాల్లో మనము మన సొంత కార్యాలని చూచుకొనటానికి యేసు ప్రభువును వెంబడిస్తున్నామా, లేక ఆయన మహిమ కలిగిన ప్రణాళికను ఈ లోకంలో నెరవేర్చటానికి మనం ఆయన సన్నిధానం చెంత అడుగులు వేస్తున్నామా అనేటువంటిది మనం గుర్తిరిగి నడుచుకున్నప్పుడు దేవుడు అద్భుతకరంగా మన జీవితాలను గురించి, ఈ ప్రపంచాన్ని గురించి సంభవించబోయేటువంటి వాటిని దేవుడు తెలియపరచడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకనే పౌలు ధైర్యంగా కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుని పాద సన్నిధానం చెంత ఆనాటి సంఘానికి లేఖ వ్రాస్తూ దేవుని ఉన్నతమైన ఈ ఏర్పాటును గూర్చి మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో ఆ విషయాన్ని మాట్లాడుతూ, దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినో
అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది అని ఆ పాత నిబంధనలో దేవుని లేఖనాన్ని తెలియపరుస్తూ, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మాలను కూడా పరిశోధించుచున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత సంభవించబోయేటువంటివి భౌతికంగా మనిషి తెలుసుకోవటానికి ఎంతో జిజ్ఞాసతో పరుగులు పెడుతున్నటువంటి ఈ సమాజంలో ఆ సంభవించబోయేటువంటి వాటిని తెలియపరచగలిగినటువంటి ఆయన యొద్ద మనము ఉంటూ ఉండగా, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి సర్వాధికారం కలిగిన దేవుడు గనుక మన యొక్క జీవితాల్లో మనము ఈ సృష్టిని మనము చూస్తున్నప్పుడు పగటికి పగలు మనకి బోధ చేస్తూ, రాత్రికి రాత్రి మనకు జ్ఞానం తెలియచేస్తూ, ఆయన సన్నిధానం చెంత ఆయన బుద్ధి జ్ఞానాల బాహుళ్యాన్ని గురించి, ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని గురించి, మన యొక్క జీవితాల్లో ఆయన కలిగి ఉన్న ప్రణాళికలను మనము తెలుసుకొనటానికి ప్రభు పాద సన్నిధిలో నిలవబడి అపోస్తలుడైన పౌలు వలె ఆయన నిబంధనలో సంపూర్ణంగా ముందుకు అడుగులను వేసి, ఒకే దినములో దమస్కు మార్గంలో దేవుడు దర్శించినప్పుడు ఆ నిబంధన యొద్దకు వచ్చి ఇంకా అక్కడి నుంచి ఇంటికి కూడా వెళ్ళలేదు. 3 దినాలు అక్కడే దివారాత్రులు ప్రార్థన చేస్తా ఉన్నాడు. తర్వాత అన్నయ్య వచ్చి బాప్తిసం ఇచ్చాడు, నిబంధనలోనికి తీసుకుని వచ్చాడు. పరిశుద్ధాత్మను పొంది దేవుడి సెలవిచ్చిన మార్గాన్ని గుర్తిరిగి 2.5 సంవత్సరాలు అరేబియా ఎడారిలో ఉండి ప్రభు ఇచ్చిన మార్గంలో ఆయనకు మహిమకరంగా అడుగులు వేస్తూ సంపూర్ణంగా తనను తాను ఉపేక్షించుకుని తనకు ఏవే లాభకరాలు ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా పెంచుకొని దేవుని సన్నిధిలో నిలబడి అడుగులు వేసినప్పుడు అద్భుతకరంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవుని మర్మాలను, దేవుని మహిమ కలిగిన ఏర్పాటును, ఈ ప్రపంచంలో దేవుడు అనుగ్రహించిన మహిమ కలిగిన సంఘానికి ఒక అద్భుతకరమైన రాజ్యాంగాన్ని సిద్ధపరచడానికి దేవుడు నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆ విధంగా మనం కూడా దేవుని ఏర్పాటును గుర్తిరిగి ఆయన సన్నిధిలో ఒక్కొక్కరు యోగ్యకరంగా నిలబడినప్పుడు అద్భుతకరంగా దేవుడు మన యొక్క జీవితాల ద్వారా ఈ అంత్య కాలంలో ఆయన తన ఉన్నతమైన ప్రణాళికను నెరవేర్చి ఈ లోకానికి మన యొక్క జీవితాలను ఒక వెలుగుగా, ఆయన ఉన్నతమైన ఆత్మ కార్యాలను ప్రత్యక్షపరిచేటువంటివిగా దేవుడు మనల్ని నిలబెట్టడానికి ఇష్టపడుతుండగా, ప్రభు సన్నిధిలో ఆనాటి దానియేలు వలె దేవుని ఏర్పాటులో కొత్త నిబంధన సంఘములో పౌలు వలె దేవుని ఉన్నతమైన ఏర్పాటును, ఆ అంత్య కాలంలో జరగబోయే సంఘటనలను ప్రత్యక్షపరిచినటువంటి యోహాను వలె ప్రభు ఈ అంత్యకాలంలో మన యొక్క జీవితాలను ఆయన ఉన్నతమైన ఆత్మ సహాయంతో నడిపించి ఈ లోకంలో ఆయన మహిమ కొరకు నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రభు సన్నిధానం చెంత ఎవరైతే ఆ విధంగా ఆయనకు మహిమకరంగా ఈ లోకంలో
ఆయన ఉన్నతమైన ప్రణాళికలో నిలబడటానికి ఆశ కలిగిన ప్రజలున్నారో ప్రభు సన్నిధానం చెంత ఆ విధంగా దేవుడు బలపరిచి నడిపించటానికి ఆనాడు దానియేలును తన మహిమ కలిగిన నియంత్రణలో నిలబెట్టినట్లుగా దావీదు తన యొక్క జీవితంలో ఒక మాదిరిని మన ఎదుట ఉంచి పౌలును నడిపించిన విధానాన్ని యేసు ప్రభు రొమ్మును ఆనుకుని యోహాను వేసిన అడుగులను ప్రభు సన్నిధానం చెంత వేయటానికి నీవు నీ జీవితంలో ఒక తీర్మానము కలిగి ఉంటే ఈ దినము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క జీవిత పరిస్థితుల్లో నీ ఎదుట ఉన్నటువంటి మార్గంలో నిశ్చయంగా ఆయన ఆత్మ సహాయంతో ఆ సంభవించబోయేటువంటి వాటిని నీ యొక్క గ్రహింపులోనికి తీసుకుని వస్తూ ఆయన మహిమ కలిగిన ఏర్పాటులో నిన్ను నిలవబెట్టి ఆయన ఉన్నతమైన ఆత్మ సహాయంతో నిన్ను నడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎటు వెళుతుందో తెలియనటువంటి ఈనాటి తరానికి ఆయన రాకడ అతి సమీపముగా ఉన్న ఈ కాలంలో ప్రజల్లో అనేక రకాలైనటువంటి భయాలు లేక ఈ లోకంలో అనేక రకాలైనటువంటి ఒక నిర్భయముగా ఈ లోక సంబంధమైన పాపాన్ని జరిగించడానికి తెగబడుతున్నటువంటి సమాజము మధ్యలో దేవుని యొక్క ఆత్మ సహాయంతో నీవు నిలబడటానికి సిద్ధపడితే ప్రభువుని యొక్క జీవితంలో ఆయన ఉన్నతమైన ఆత్మ సహాయంతో నీ జీవిత మార్గాన్ని ఆయనకు మహిమకరంగా వెలుగులోనికి తీసుకుని వచ్చి అనేక జీవితాలను ఆయనకు మహిమకరంగా నిలబెట్టడానికి ఆనాడు దానియేలు దేవుడే పూజార్హుడని ప్రభు పాద సన్నిధానం చెంత షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే పూజార్హుడని ఏ విధంగా అన్య రాజుల ద్వారా శాసనాన్ని పంపించాడు, ఆ విధంగా ప్రభువు నీ యొక్క జీవితం ద్వారా ఆయన ఉన్నతమైన ఏర్పాటును కనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు సన్నిధానం చెంత అటు ఒక యోగ్యకరమైన సిద్ధపాటుతో ప్రభు నా విషయంలో ఏమి జరిగిస్తాడో నేను చూచే వరకు నా తల్లిదండ్రులను నీ యొద్ద ఉంచమని చెప్పి దావీదు తన యొక్క బాధ్యతలను గుర్తెరిగి వాటిని నెరవేర్తిస్తూ వాటి మధ్యలో దేవుని యొక్క ఏర్పాటును కనపరచడానికి ఏ విధంగా అడుగులు వేశాడో ఆ విధంగా నీవు ప్రభు సన్నిధానం చెంత నిలబడు. రానున్న ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతకరంగా నీ ఎదుట ఉన్నటువంటి ఆయన మహిమ కలిగిన కార్యాలను జరిగించటానికి ప్రతి పరిస్థితులను రూపాంతరపరిచి నిన్ను ఆయనకు మహిమకరంగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నాడు. షోమ్రోనులో ఉన్న క్షామాన్ని ఒక్క దినములోనే ఆ సంభవించబోయే దానిని తెలియపరిచినప్పుడు ఆ రాజు నమ్మాడు, కానీ పక్కనున్నటువంటి
ఆ మంత్రి దానిని నమ్మలేకపోయాడు. దానిని చూస్తావు కానీ దాన్ని అనుభవించు ఎలీషా ప్రవక్త. కాబట్టి నీ జీవితంలో, నీ పరిస్థితుల్లో, నీ మార్గంలో ఆయన జరిగించబోయే కార్యాలను నీవు ఆయన సన్నిధానం చెంతకు పరిపూర్ణమైన ఆత్మ నిశ్చయతతో నీ జీవితంలో నీవు విశ్వసించగలిగితే, ఆ విశ్వసించుచున్నావు అనేటువంటి దానికి గుర్తుగా ఆ విశ్వసించుచున్న నీవు ఏ విధమైన కలవరము లేకుండా నీవు నిలవబడి విశ్వసించి తిని గనక మాట్లాడి తినని ప్రభు పాద సన్నిధానం చెంత ఆ పరిస్థితులను గురించి నీవు ఒక విశ్వాస ప్రకటనతో ప్రభు సన్నిధానం చెంత ఆయన కార్యాలను నీవు కనపరిచినట్లే ప్రభువుని యొక్క జీవితం ద్వారా ఆయన మహిమను వెల్లడిపరుచుకోవటానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృపను ప్రభు మన యొక్క జీవితాల్లో ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆయన యొక్క మహిమ కొరకై, ఆయన యొక్క సన్నిధి ప్రసన్నతనిచ్చి, తన మార్గదర్శకత్వాన్నిచ్చి ఆయనకు మహిమకరంగా నిలబెట్టి నడిపించును గాక. ఆమేన్. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్తమైన మా యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు. నీవు నానైనా తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఈ లోకానికి దిగి వచ్చి నీవు ఈ లోకానికి దేవుని మహిమ కలిగిన ఏర్పాటును వెల్లడిపరిచి ప్రజలు సృష్టికర్త యొద్దకు రాలేని పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి వారి యొక్క భవిష్యత్ మార్గాన్ని గూర్చినటువంటి నిరీక్షణ లేని వారుగా ఏవేవో ఆలోచనలు, తలంపులతో ఈ లోకం మట్టుకే వారి యొక్క జీవితాలను జీవిస్తూ మరణానంతర జీవితాన్ని గూర్చిన నిశ్చయత లేని స్థితిలో జీవిస్తున్నప్పుడు నీవు నీ నిబంధనను ఈ లోకంలోనికి తీసుకుని వచ్చి నీ మార్గాలను ప్రజలకు వెల్లడిపరిచి నీ మహిమ కలిగిన ప్రణాళికను ప్రపంచమంతటికి ప్రత్యక్షపరిచిన యేసయ్య, ఈ అంత్యకాల సమయంలో నీ రాకడ అతి సమీపముగా ఉన్న ఈ కాలంలో మరెంతో నిశ్చయంగా ఊహించని ప్రతికూల సంబంధమైన మార్గము గుండగా ప్రజలు నడుస్తున్నప్పుడు నీ యొక్క ఆత్మ సహాయంతో ప్రతి ఒక్క బిడ్డ తన యొక్క జీవితంలో, తన కుటుంబంలో, తన ఎదుటిన ఆత్మీయ మార్గంలో నీ ఉన్నతమైన ఆత్మ సహాయంతో నీకు మహిమకరంగా అడుగులు వేసే కృప దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆత్మ సహాయంతో వాటిని నానైనా గుర్తెరిగి నీ యొక్క మర్మములను సైతము తెలుసుకొనగలిగిన వారిగా నీ భవిష్యత్ జ్ఞానాన్ని, నీ యొక్క ఉన్నతమైన ప్రణాళికలను గుర్తిరిగి నడిచే కృప దయచేయండి. అందుకొరకు సమస్త శిక్షయు కొంచెం కాలము దుఃఖాకరముగానే ఉంటుంది, కానీ దాని యందు అభ్యాసము కలిగిన వారికి నీతి అను సమాధానకరమైన ఫలమిస్తుందని నాయన ఆనాడు పేతురు ఆదిమ సంఘానికి తెలియచేస్తున్నాను నాయన. ఆ యొక్క నాయన లేఖన సత్యము ఈనాటి కాలంలో నాయన నీకు మహిమకరంగా అడుగులను వేయటానికి నీ సన్నిధిలో నిలబడిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో వెల్లడిపరిచి మహిమ పొందమని, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ ఉన్నతమైనటువంటి మార్గదర్శకత్వాన్ని దయచేసి ప్రతి బిడ్డను నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మనవులు ప్రార్థించి పొంది ఉన్నాం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క
నిత్యమైనటువంటి ఆదరణ నడిపి ఈ విధంగా ఆయన మహిమ కలిగిన ఏర్పాటు కొరకు ఈ లోకంలో ఎదురు చూస్తున్న వారికి ఆయన నిబంధనలో నడుస్తూ ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన మర్మాన్ని గుర్తిరిగిన ప్రజలకు ప్రభువు అక్కడ పర్యంతము తోడయుండి బలపరిచి నడిపించునుగా. ఆమేన్.